దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమలలో మనకి చాలామంది శ్రమలు రాగానే అయ్యో నాకే ఎందుకు ఇంత శ్రమలు అని కృంగిపోతూ ఉంటారు కదా. శ్రమల్లో కుంగిపోయినటువంటి వారికి ఆదరణ అనేటటువంటిది ఎక్కడ నుండి దొరుకుతుందా అని ఎదుగుతూ ఉంటారు. ఎవరు ఆదరిస్తారా, ఎవరు ఓదారుస్తారా అని ఒక ఆలోచన, ఆశ కలిగి ఉంటుంది. అరే నేను ఎంత శ్రమ పడుతుంటే మా బంధువులు అసలు కనీసం నన్ను పలకరించట్లేదు. నేను నిన్న బాధలో ఉన్నా కూడా నా తండ్రిదండ్రులు కానీ, లేకపోతే నా అన్నదమ్ములు కానీ, లేకపోతే నా రిలేషన్ ఎవరైనా కానీ ఒక్కరోజు కనీసం ఫోన్ చేసే, అంటే ఇప్పుడు ఫోన్ ఉన్నాయి కాబట్టి ఫోన్ చేసి నా మాట్లాడటలేదు అనేటటువంటి ఆలోచన వస్తుంది. కానీ మనుషులు ఇచ్చినటువంటి ఆదరణ కంటే దేవుడిచ్చిన ఆదరణ గొప్పది. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆదరణ మనకి బలాన్ని ఇస్తుంది, ఓదార్పుని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అందుకే శ్రమలలో మనము ఓర్పు కలిగిన వారమై ఉండాలంట. మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ఓర్పు కలిగిన వారమై ఉంటే ఆ శ్రమ నుంచి మనము తప్పించబడతాం. యోబు శ్రమ పడ్డాడు బాగా కదా. శ్రమ పడినటువంటి యోబు ఓర్చుకుని ఉన్నాడు. ఎంతవరకు అంటే శరీరం మొత్తం పోయింది, కుళ్ళిపోయిన పరిస్థితికి వచ్చేసింది. చిల్లు పెంకులు తీసుకున్న గోలు కూడా ఊడిపోతే చిల్లు పెంకులు తీసుకుని గోకునే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఆ బాధనంతటిని, ఆ శ్రమనంతటిని ఓర్చుకున్నాడు కాబట్టి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. మనకి శ్రమలు వస్తాయి. వచ్చిన శ్రమని మనం ఏం చేయాలంటే యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవా ఈరే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దేవుడు దాన్ని త్వరగా తీసేస్తాడు. ఎప్పుడైతే దేవుళ్ళు మనం ఆనందిస్తూ ఉంటామో శ్రమ మన దగ్గరికి రావడానికి భయపడుతుంది. ఆరోగ్య విషయంలో శ్రమ రావడానికి కూడా భయపడుతుంది. ఎప్పుడైతే మనము అన్ని విషయాల్లో భయపడుతూ ఉంటామో ఆ భయమే మనం వెంటాడుతుంటాం. యోబు విషయంలో అదే జరిగింది. అందుకని ఎటువంటి శ్రమ వచ్చినా, ఎంత శ్రమ పడుతున్నటువంటి యోబుకి కూడా ఎవరి ఆదరణ దొరికిందంటే దేవుని యొక్క ఆదరణ. హల్లెలూయా. అందుకే శ్రమయందు దేవుని ఆదరణ మనకి కలుగుతుంది. శ్రమయందు దేవుని యొక్క ఆదరణ ప్రభువైన యేసుక్రీస్తుకి శరీర రీతిగా ఉన్న కాలంలో దొరికింది. హల్లెలూయా. దానికోసం మనం చూసుకుందాం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో మమ్మల్ని ఆదరిస్తున్నాడో శక్తి గలవారు మగునట్లు ఆమేన్. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నాము, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. చాలు. క్రీస్తు యందు ఆదరణయు విస్తరించుచున్నది అంటే ఇక్కడ చెప్పుచున్న మాట ప్రకంటే దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారునైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఆదరించుటలో శక్తి గలవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆదరించుటలో శక్తి గలవాడు. శ్రమలలో ఉండేటటువంటి వారిని ఆదరిస్తాడు, బాధల్లో ఉండేటటువంటి వారిని ఆదరిస్తాడు, ఇబ్బందుల్లో ఉండేటటువంటి వారిని ఆదరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనకి ఆదరణ ఎక్కడి నుండి దొరుకుతుంది అని మనం బయట చూసుకునే దానికంటే దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క ఆదరణ కొరకు మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడి నుంచి మనకు ఆదరణ కలుగుతుంది. ఆ ఆదరణలో మనకి ఎలా ఉంటుందంటే నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకి ఎట్టి ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారిని నేను దేవుని యొక్క ఆదరణ కలిగినటువంటి వారమై ఉన్నటువంటి మనకి ఎట్టి శ్రమ అయినను ఏమవుతుంది అంటే ఆ శ్రమ వలన మనకి మేలే ఉంటుంది. ఆ మేలుకరమైనటువంటి విషయంలోకి వచ్చినట్లయితే ఆ శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నవాడు మిమ్మల్ని కూడా ఆదరిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఎంత చక్కగా చెబుతున్నాడంటే మేము ఎంతో శ్రమ పడుతున్నాం, దేవుని కొరకు మేము ఎంతో శ్రమ పడుతున్నాం. ఈ శ్రమల విషయంలోకి వచ్చినప్పటికీ మేము ఇంత శ్రమ పడినప్పటికీ కూడా మాకు ఆదరణ కలుగుతుంది.
కాబట్టి మేము దేవునిలో మేము ఆనందిస్తున్నాము. ఈ శ్రమల్ని మేము శ్రమలుగా ఎంచుకోవలేదు. ఈ శ్రమలు మేము మాకు కష్టాలుగా మేము ఆలోచన చేయట్లేదు. ఈ శ్రమల నుంచి మేము బాధపడడం లేదు. ఎందుకు అంటే దేవుని ఆదరణ మాకుంది. ఈరోజు మనము కూడా ఈ విధంగానే శ్రమల్లో ఉన్నాము అంటే దేవుని ఆదరణ మన మీద ఉంటుంది. ఎవరైనా బాధపడుతున్నామని అనుకున్నట్లయితే దేవుని మీద ఆధారపడినటువంటి వారు బాధపడుతున్నామని అనుకుంటూ లోక సంబంధంగా ఆలోచన చేస్తే ఆ ఆదరణ గ్రహించలేనటువంటి వారు అయి ఉంటున్నారు. కాబట్టి దేవుని ఆదరణ నాకుంది, నాకు ఎంత శ్రమ వచ్చినా నాకేం పర్వాలేదు. ఇప్పుడు కొన్ని విషయాల్లో డబ్బు సమస్య వస్తుంది, అత్యవసర పరిస్థితి వస్తుంది. ఏం చేయాలా నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, అప్పు తీసుకోవాలనుకుంటాం. ఈ శ్రమ మనం తెచ్చుకుంటాం. దానికి దేవుడు బాధ్యుడు కాదు. హల్లెలూయా. కాబట్టి అనవసరమైన ఆలోచనలతోటి మన శ్రమను మనం పెంచుకునే దానికంటే ఆ శ్రమలో దేవుని మీద మనం ఆధారపడినట్లయితే దేవుని యొక్క ఆదరణ కలుగుతుంది. ఆ ఆదరణ ద్వారా మన అవసరాలు తీర్చబడతాయి. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు గెత్సెమనే తోటకి వెళ్ళినప్పుడు శిష్యుని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవుని ఏమన్నానంటే, అయ్యా నీ చిత్తమైతే నాకు గిన్నె తీసి, ఈ శ్రమ నుంచి నేను భరించలేనటువంటి వాడిని అయ్యున్నాను, నీ చిత్తమైతే. దేవుని మీద ఆధారపడ్డాడు. అంటే మనిషిగా ఉన్నాడు కాబట్టి దేవుని మీద ఆధారపడ్డాడు. ఇది మనకు సాదృశ్యంగా ఉన్నది. ఆయన శ్రమ పడకుండా ఉండాలంటే ఉండగలుగుతాడు, కానీ మన నిమిత్తం ఆయన శ్రమ పడ్డాడు. ఆ శ్రమ విషయంలో దేవుని మీద ఆధారపడుతున్న విధానాన్ని మనకు చూపించాడు. హల్లెలూయా. మనకి చూపించి ఆ ఆదరణ ఎలాగ ఆదరింపబడాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆయన ఎందుకు ప్రార్థన చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. మనకి శ్రమ వచ్చినప్పుడు కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఆ శ్రమ గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆదరణ కలుగుతుంది. అప్పుడు ఏమొస్తుంది? దేవుని దూతలు వస్తాయి. దేవుని దూత వచ్చి ఆయన ఓదార్చి బలపరుస్తాయి. బలపరిచిన తర్వాత వచ్చిన శ్రమ ఎంత పెద్ద శ్రమ! సద్దుకాయలు పరిచయం తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి గోడలతో కొట్టి ఇవన్నీ చేశారు. ఎంత శ్రమను కూడా ఆయన ఎలా ఓర్చుకున్నాడు. ఓర్చుకునే శక్తి దేవుడిచ్చాడు. హల్లెలూయా. అలాగే మనకి కూడా కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో మనం దేవుని మీద ఆధారపడినట్లయితే ఆదరణ దొరుకుతుంది. హల్లెలూయా. అలాగే క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావో, క్రీస్తు యొక్క శ్రమలు, దేవుడు ఆనాడు పడినటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో అదే విధమైన శ్రమలు మనకు కూడా వస్తున్నాయి. ఎలాంటి శ్రమలు? ఒకరి చేత నిందలు, ఒకరి చేత బాధలు, ఎక్కడైనా చర్చి కడితే కూలగొట్టడానికి, ఎవరైనా చర్చికి వెళ్తున్నామని తెలిస్తే వాళ్ళ బంధువుల్లో కానీ లేకపోతే రిలేషన్లో కానీ ఇంకెవరైనా కానీ వస్తే చర్చికి వెళ్ళి వాళ్ళు తిట్టడం, కొన్ని శ్రమలు వస్తున్నాయి. యేసు ప్రభువు కూడా అట్లాంటి శ్రమలు వచ్చాయి. అంటే అందుకే ఇక్కడ ఏమన్నారంటే, మేము ఏంటంటే 5వ వచనం చూస్తే, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావు. క్రీస్తు యొక్క శ్రమలు, క్రీస్తు పడవలసిన ఇంకా అందుకే పౌలు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని శ్రమలన్నింటినీ అనుభవించి వెళ్ళిపోయారు, ఇంకా నేను ఆ కొన్ని శ్రమలు పొందవలసి ఉన్నది ఆయన నిమిత్తము. ఆయన ఇంకేవేవైతే పొందవలసిన అవన్నీ నేను పొంది నేను సంపూర్తి చేస్తున్నాను అంటాడు. ఎంత గొప్ప మాట! అలాగా ఆ శ్రమలన్నీ పౌలు విషయంలోకి వచ్చినప్పుడు, మేము శ్రమ పొందిన క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయో మాకు విస్తరించుచున్నది. ఎంత శ్రమలు అయితే పడుతున్నారు దేవుని కొరకు అంత ఆదరణ కూడా కలుగుతుందంట. హల్లెలూయా. దేవుని కొరకు మనం ప్రాకులాడినట్టయితే దేవుని ఆదరణ దొరుకుతుంది, దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది, దేవుని కాపుదల దొరుకుతుంది. ఆయన కాపాడడానికి ఆయన హస్తము కొరచకాదు అంటాడు. కాబట్టి కొరచకానటువంటి హస్తము విషయంలో మనం ఏం చేస్తున్నామంటే ఆయన చెయ్యి చిన్నదేమో అనేటువంటి భ్రమలో ఉండిపోయినటువంటి వారమే, ఈ విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వారమే శ్రమలు అనుభవిస్తూ మనం ఏంటంటే కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోతుంటాం. ఆ దూరం అయిపోయి దేవుని దగ్గరికి రాకుండా ఏం చేస్తామంటే మనం మనుషుల వైపు తిరుగుతూ ఉంటాం, లోకం వైపు చూస్తూ ఉంటాం, మనుషుల వైపు చూస్తూ ఉంటాం. నాకెవరు ఆదరిస్తారా, నాకెవరు సహాయం చేస్తారా అని. దేవుని వైపు మనం చూచినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు, వ్యక్తులు పంపిస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా మరి నా విషయంలో చూసినట్లయితే నాకు ఎంతోమంది అన్న నాకు ఆపరేషన్ విషయంలో నేనైతే ఎవరికి అడగదలుచుకోలేదు, అడగాలని కూడా నాకు మనసు రాలేదు. మనసు రాకపోతే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, నీకు ఇస్తే బాధ ఉంది కదా, నువ్వు వెళ్ళు అడుగు చెప్పు అన్నాడు. చెప్పని బలవంతం చేయి. నేను లాస్ట్కి ఫెలోషిప్లో మాట చెప్పాను. నేను చెప్పి ఒక్కసారి ఇచ్చి పెట్టేశాను, ఆయన 10 సార్లు చెప్పాడు నా కోసం. అంటే
యెహోవా దేవుడు చూచుకుంటాడు. నా శ్రమ వచ్చింది, నేనేం చేయాలని ఆలోచన చేయలేదు, కానీ దీని నుండి నేను ఎలా బయటపడాలని ఆలోచన చేసినప్పుడు దేవుని ద్వారా ఏమైంది, నాకు 2 ఫెలోషిప్లు హెల్ప్ చేయాలని, ఒకరు గొప్ప కోసం చేయాలనుకున్నారు, ఒకరు నిజంగా మన ఫెలోషిప్లు ఉన్నారు కాబట్టి నేను చెయ్యాలి అని అనుకున్నవారు కొంతమంది. వాళ్ళు లేటుగా వాళ్ళు స్పందించారు. నేను చేస్తే నాకు పేరు వస్తుందని తొందరగా స్పందించిన కొంతమంది. అలాగే చేసినప్పుడు ఒక వ్యక్తి కూడా అన్నాడు, ఏమన్నాడంటే, నాకు అడిగితే నేను చేస్తా కదా అన్నాడు. సేవకుడు అనేటువంటి వాడు ఆ మాట అనకూడదు. నాకు అడిగితే నేను చేస్తా కదా అంటే, నీకు నేను అడగాల్సిన అవసరం నాకేం వచ్చిందని నేను అనుకున్నాను. ఆ విషయం నాకు ఇండైరెక్ట్గా తెలిసింది. తెలిసినప్పుడు నీకు అడిగే పని నాకేముంది, నువ్వు చేయాలనుకుంటే చేస్తావు, కానీ అందులోనే నాతో సహచరులు ఉండేటటువంటి వాళ్ళు మనసు కలిగినటువంటి వారై దేవుని చిత్తాన్ని బట్టి నేను వాళ్ళకి చెప్పకపోయినా వాళ్ళందరూ ఈ విషయం తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా సహకరించారు. అంటే దేవుని మీద మనం ఆధారపడితే, ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ కూడా మనం దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుని యొక్క ఆదరణ ఎవరి ద్వారానో ఒకరి ద్వారా వస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనము ప్రతి విషయంలో కొన్ని మానవ రీతిగా మనం ప్రతి విషయాన్ని మనం కొంచెం కొద్ది విధాలుగా మనం లోకం వైపు చూస్తుంటాం, మనుషుల ఆదరణ కోసం చూస్తుంటాం. కానీ చూసినప్పుడు కూడా మనము యెహోవా ఈరే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుడు వెంటనే దానికి మార్గాన్ని చూపిస్తాడు, పరిష్కారాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. తర్వాత 6వ వచనం చూస్తే, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. ఇప్పుడు మేము ఎవరి కొరకు శ్రమ పడుతున్నాము అంటే మీ కొరకు. మేము ఇప్పుడు శ్రమ పడుతున్నాము అంటే ఎవరి కోసం పడుతున్నామంటే మీ కొరకు. మీ కొరకు మేము ఎందుకు శ్రమ పడుతున్నాము? ఒక సేవకుడుగా ప్రజల కోసం ఎందుకు శ్రమ పడుతూ సువార్త చేయడానికి వెళ్తాడంటే వాళ్ళు రక్షణ పొందుకోవాలి, వాళ్ళు పరలోకములో చేరాలి, వాళ్ళు దేవునితో కలిసి ఉండాలి, వాళ్ళు దేవుని సముఖంలో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, దేవునితో అనుసంధానమై ఉండాలి. వారు సంతోషంగా ఉంటారని, వారు దేవుని రాజ్యంలో నిత్యజీవంలో ఉంటారని, నరకం నుంచి తప్పించబడతారని, నరకాగ్నిలో నుంచి కాలిపోకుండా ఉంటారని, దేవుని రాజ్యంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారమై పౌలు చెప్తున్న మాట ప్రకారంగా ఒక సేవకుడు కదా అంటే మీ కొరకు మేము శ్రమ పడుతున్నాం. ఇప్పుడు శ్రమ ఎవరి కొరకు? ఒకప్పుడు ఆయన శ్రమ పడి తన కోసం పడ్డాడు. ఉద్యోగాలు చేస్తాం, అన్నీ చేస్తాం ఎవరి కొరకు? మన కోసం. ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత శ్రమ పడవలసింది ఎవరి కొరకు అంటే తన కొరకు కాదు, దేవుని పిల్లలను సమకూర్చడానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చి ఈ లోకానికి శ్రమ దింపడ్డాడు. ఆయన పిల్లలమైనటువంటి మనం నిత్య నరకాగ్నిలో పోతున్నామని, నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నామని ఆయన ఏం చేసేది? శ్రమ పడ్డాడు. ఆయన కొరకు శ్రమ పడలేదు, మన బాగోగుల కొరకు ఆయన శ్రమ పడ్డాడు, మన క్షేమం కొరకు ఆయన శ్రమ పడ్డాడు, మన యొక్క యోగక్షేమాల నిమిత్తం ఆయన శ్రమ పడ్డాడు. దెబ్బలు తిన్నాడు, కోడాచారం కొట్టించుకున్నాడు, లాస్ట్కి ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నాడు, ఎన్నో నిందలు భరించాడు, అవమానాలు భరించాడు. ఎందుకు అంటే మన కొరకు, ఆయన కొరకు కాదు. హల్లెలూయా. మన కొరకు ఎన్ని శ్రమలు పడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే మనము ఆయన పిల్లలము కనుక. హల్లెలూయా. ఆయన పిల్లలమైనటువంటి మనము తప్పిపోయినటువంటి వారమై, లోకంలో పడిపోయినటువంటి వారమై, లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వారంగా ఉన్నాం కాబట్టి లోకమును ఎవరి చేతిలో ఉన్నది? అపవాది చేతిలో ఉంది. అపవాది చేతిలో బంధింపబడినటువంటి వారంగా ఉన్నాము కాబట్టి అపవాది బంధకం నుంచి విడిపించడానికి ఆయన శ్రమపడ్డాడు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు శ్రమ పడింది తన కొరకు కాదు, తన స్వార్థం కోసం కాదు. మనము శ్రమ పడతాం లోకంలో మన కోసం, మన స్వార్థం కోసం. నేను బాగుండాలి, నేను హెచ్చింపబడాలి, నేను డబ్బు సంపాదించాలి, నేను 10 మంది పేరు పొందుకోవాలి అనేటటువంటి ఆలోచనతో శ్రమ పొందుతాం. దేవునిని ఎరిగిన తర్వాత, దేవునిని తెలుసుకున్న తర్వాత కూడా అటువంటి శ్రమల కొరకు మనం ఎక్కువ ఆలోచన చేస్తే, దేవుని నమ్మినటువంటి వారమైనటువంటి మనము అటువంటి ఆలోచనలు కలిగిన వారంగా ఉంటే అంత ప్రయోజనం ఏమీ లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన స్వార్థం కొరకు కాక తన పిల్లలుగా ఉన్నటువంటి మన కొరకు ఎలాగైతే శ్రమించాడో, దేవుడిని ఎరిగినటువంటి వారు మనం దేవుని పిల్లలం అయిపోయాం కాబట్టి ఇంకా దేవుని పిల్లలకి ఎంతమంది ఉన్నారో వారి కొరకు మనం శ్రమిస్తూ వారి దేవుని రాజ్యంలో చేర్చడానికి మనం ముందుకు శ్రమ పడవలసిన వారుగా ఉన్నాం. అందుకని అక్కడ ఏంటంటే మీ కొరకు మేము శ్రమ పొందుతున్నాం, మీ రక్షణ కొరకు మేము శ్రమ పడుతున్నాం, మీరు రక్షింపబడాలని, మీరు రక్షింపబడి నిత్య జీవంలో చేర్చబడాలని, మీరు రక్షింపబడి నిత్యానందం పొందుకోవాలని, దేవుని సముఖంలో ఉండాలని మేము ఆశపడుతున్నామని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ
అలాగే పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఓపికతో, హల్లెలూయా, ఓపికతో మేము శ్రమిస్తున్నాం, ఓపికతో మేము ఈ శ్రమను అనుభవిస్తున్నాం, ఓపికతో ఈ శ్రమను భరిస్తున్నాం. యేసుక్రీస్తు కూడా అదే విధంగా ఓపికతో మన కొరకు శ్రమను అనుభవించాడు. హల్లెలూయా. ఆ ఓపిక, ఆయనకి వచ్చినటువంటి శ్రమలో మనం కనీసం ఇంత కూడా అనుభవించలేము. అటువంటి శ్రమ ఆయన పడ్డాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు మామూలు కొరడాతో కాదు, ముళ్ళు ఉండేటువంటి అంటే కొంకేలు ఉండేటటువంటి కొరడా చేత చీల్చబడ్డాడు. ఆ దెబ్బలు మామూలు దెబ్బలు కాదు, శరీరం మొత్తం చీల్చబడి ఎముకలు కనిపించే విధంగా కూడా కొట్టబడ్డాడు. అటువంటి శ్రమ మన కొరకు పడ్డాడు. అటువంటి శ్రమ పడినటువంటి వారు, మన కొరకు అటువంటి శ్రమ పడిన వారు ఎవరైనా భూమి మీద అవతరించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు తప్ప ఇంకెవరూ లేరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే ఆయన ప్రభువుగాను అంటే పరిపాలించేటటువంటి వాడుగాను, మనకు దేవుడుగాను, మనకు తండ్రిగాను, మనం ఆయన పిల్లలుగాను ఉండాలని ఆశపడినటువంటి వాడు అంత శ్రమ పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 7వ వచనం చూస్తే మీరు శ్రమలలో ఎలాగ పాలువారై ఉన్నారు అలాగే ఆదరణలోని పాలువారై ఉన్నారని ఎరుగుదుము. కనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారంటే మీరు శ్రమల్లో ఎలాగ పాలు అయి ఉన్నారో అది ఆయనకి తెలియదు. మీరు ఎంతవరకు శ్రమిస్తున్నారో తెలియదు. కానీ ఒకవేళ మీరు శ్రమల్లో పాల్గొంటే ఏదైతే శ్రమ మీరు అనుభవిస్తున్నారో ఆ శ్రమలో మీకు ఆదరణ కూడా దొరుకుతుంది. ఎందుకంటే మీరు శ్రమ పడేది దేవుని కొరకు, ప్రభువు కొరకు మీరు శ్రమ పడుతున్నారు. కాబట్టి మీకు వచ్చిన ప్రతి శ్రమలో కూడా దేవుని ఆదరణ ఉంటుంది. అట్టి ఆదరణ మనందరికీ ఉండునుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.